ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన మొబైల్ ద్వారానే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేద్దాం. ఫస్ట్లోనే ఇక్కడ వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో సైన్ అప్ అవ్వండి. తర్వాత ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది. ఫ్రెండ్స్, పుష్ప లాంటి ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ప్రాంప్ట్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేయండి. సో ఇక్కడ నేను ఇలా పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం సైజ్లో మీరు ఒకవేళ షార్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లాంగ్ వీడియోస్ కావాలంటే ఇక్కడ మీరు వైడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకు అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ మీరు యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ రాము అని రాస్తున్నాను. మీరు మీ నేమ్ని యాడ్ చేసేసుకోండి, లేదా ఎవరైనా సెలబ్రిటీ నేమ్స్ అయినా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అమేజింగ్గా రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇందులో మనకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మన ఫేస్లా మార్చేసుకుందాం. సో దీనికోసం మనం ఫేస్ స్వాప్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్లో ఫేస్ స్వాప్ AI అని సెర్చ్ చేద్దాం. స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ షో అవుతుంది. ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంకో బాక్స్ షో అవుతుంది. ఇక్కడ మన ఒరిజినల్ ఫేస్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మన ఫేస్లోకి ఈ ఇమేజ్ అనేది కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇంకొన్ని ఇమేజెస్ని మనం ఇలాగే ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ డిజైనర్ నుండి. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ఇక్కడ పైన ఎల్లో కలర్లో పాయింట్స్ షో అవుతున్నాయి. సో నాకు ఇక్కడ 11 అని షో అవుతుంది కదా. సో ఇవి పూర్తిగా 0 అయిన తర్వాత చాలామంది అనుకుంటారు ఇక ఇమేజ్ జనరేట్ చేయలేమని. ఇలా లేదు ఫ్రెండ్స్, మీరు అన్లిమిటెడ్గా ఇక్కడ నుండి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇవి పాయింట్స్ ఎందుకు ఇచ్చారంటే ఫాస్ట్ జనరేషన్ కోసం, ఇమేజ్ ఫాస్ట్ జనరేషన్ కోసం. ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇమేజ్ కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది. ఫేస్ స్వాప్ కోసం ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు క్రెడిట్స్ ప్రకారంగానే ఫేస్ స్వాప్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు ఇంకో వెబ్సైట్ని నేను చూపిస్తాను. ఇక్కడ ఫేస్ స్వాపర్ AI అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మన ఒరిజినల్ ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకోండి. తర్వాత AI ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడ మనం రిజల్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మన ఇమేజ్ అనేది మన ఫేస్లోకి జనరేట్ అయిపోయింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేయడం కోసం కూడా ఈ ప్రాంప్ట్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. ఈ ప్రాంప్ట్ని కూడా మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ప్రొవైడ్ చేసేసి ఇలాంటి ఇమేజెస్ ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఈ ఇమేజ్ కూడా నేను జనరేట్ చేసుకున్నాను, డౌన్లోడ్ కూడా చేసేసుకున్నాను. సో తర్వాత మనకు నచ్చిన సెలబ్రిటీస్ ఫొటోస్ని ఇక్కడ మనం ఫేస్ స్వాప్ చేసేసుకుందాం. ఇక్కడ మనం పుష్ప ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దీన్ని నేను విరాట్ కోహ్లీ ఇమేజ్గా నేను చేంజ్ చేసేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ విరాట్ కోహ్లీ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. తర్వాత ఏదైతే నేను డౌన్లోడ్ చేశానో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనం అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇమేజ్ అనేది విరాట్ కోహ్లీ ఫేస్లోకి ఇలా ఫేస్ స్వాప్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియోస్లా కన్వర్ట్ చేసుకుందాం. ఇందుకోసం కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వీడియో స్టూడియో AIని ఓపెన్ చేసుకుందాం. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రై వీడియో మీద క్లిక్ చేసి
ఇక్కడ మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ కూడా రాయొచ్చు, లేదంటే అలాగే క్రియేట్ చేసేసుకోవచ్చు ఇమేజ్ని. సో ఇక్కడ నేను క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ముందుగానే నేను కొన్ని వీడియోస్ అనేది జనరేట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. ఇది జనరేట్ అయ్యే వరకు ఫస్ట్ నేను ఇక్కడ మళ్ళీ మైక్రోసాఫ్ట్ డిజైన్లో బ్యాక్ వచ్చేసి, సో ఇక్కడ నేను ఇలా షార్ట్స్ రేషియోలో ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో జస్ట్ ఇక్కడ మనం పోర్ట్రైట్ ఆప్షన్ క్లిక్ చేసేసుకుందాం. క్లిక్ చేసేసుకున్న తర్వాత మనకు ఇక్కడ షార్ట్స్ ఇమేజ్ రేషియోలో వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాం వీడియో స్టూడియోలో. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రాంప్ట్ కూడా రాయొచ్చు, లేదంటే క్రియేట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ వీడియోని క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మన వీడియో చూడండి ఎంతో అమేజింగ్గా క్రియేట్ అయింది. సో దీన్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. వీడియో జనరేషన్ కోసం ఇంకో వెబ్సైట్ ఉంది, అది కూడా నేను షో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం క్రోమ్లో లూమా AI అని సెర్చ్ చేద్దాం. ఫస్ట్లోనే ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకోండి. సేమ్ ఇలానే ఇక్కడ కూడా మీరు ప్రాంప్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇమేజ్ని వీడియోలా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఈ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అయితే ఇలా జనరేట్ అయింది. సో చూడండి, సో బాగుంది కదా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ ప్రకారంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ మనం ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. దీంట్లో కూడా మనకు అమేజింగ్గా ఇమేజ్ టు AI వీడియో జనరేట్ చేసుకోవచ్చు. పిక్సావర్స్ని ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద మీరు ఇమేజ్ని క్లిక్ చేసి అప్లోడ్ చేసేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ ఇచ్చామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ కూడా ఫ్యూ సెకండ్స్ టైం పడుతుంది వీడియో జనరేట్ అయ్యేదానికి. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే జనరేట్ అయింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వెబ్సైట్ వచ్చేసి రన్వే ML, ఇదైతే చాలా అమేజింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత జనరేటివ్ సెషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ఈ వెబ్సైటే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో మనం HD క్వాలిటీలో వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకుందాం. ఇక్కడ మన ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ కూడా వీడియోకి ప్రొవైడ్ చేయొచ్చు. మనం ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ అయితే యూస్ చేసామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 5 సెకండ్స్ అండ్ 8 సెకండ్స్. మీరు 5 సెకండ్స్ అండ్ 8 సెకండ్స్లో ఇమేజ్ అనేది వీడియోలో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 సెకండ్సే పెట్టాను. సో ఇక్కడ జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. వీడియో క్రియేషన్ కోసం రన్వే ML చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇందులోనే మనకు బ్లర్ రాకోకుండా ఫుల్ HD క్వాలిటీలో వీడియోస్ అనేది జనరేట్ అవుతాయి. సో మిగతా వెబ్సైట్స్ కొంచెం క్వాలిటీ తక్కువ, ఇదైతే క్వాలిటీ ప్రకారంగా చాలా బెస్ట్. సో ఇక్కడ మనకు చూడండి, మన వీడియో అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో వచ్చేసింది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా వీడియో. సో ఈ వీడియోని మనం ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు.
ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసేసుకుందాం.